మేడం గారు, ఇప్పుడు ఇది నోటిఫికేషన్ అనేది జనరల్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా మేడం గారు, ఇది ఇప్పుడు లోకల్గా వచ్చేటప్పటికి రిజర్వేషన్ ప్రయారిటీ ఎట్లా ఉంటుంది మేడం గారు? రిజర్వేషన్ జీవో 77 ఫాలో అవ్వమని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి ఏమీ ఆఫీస్ నుంచి. జీవో నెంబర్ 77 ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ మనకి జీవో నెంబర్ 3 రద్దయింది కాబట్టి మనం పూర్తిగా లోకల్ ట్రైబ్స్కి ఇవ్వలేమండి. ఇందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రకారం అంటే 8వ సీటే ఎస్టీ క్యాండిడేట్కి వస్తుంది అన్నమాట. మనం జనరల్ రోస్టర్లోనే ఫాలో అవుతున్నాం. అండి, నేను డాక్టర్ హేమలత, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు అండి మాట్లాడుతున్నాను. మనకి ఈ మధ్య ఈ పారామెడికల్ స్టాఫ్ పోస్టులు అవన్నీ మొత్తం టోటల్ గా 244 పోస్టుల కోసం మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. 31వ తారీఖు నుంచి డిసెంబర్ 31 నుంచి నిన్న 10వ తారీఖు వరకు మనం అప్లికేషన్ రిసీవింగ్ డేట్ పెట్టుకున్నాం. 11 days ఇచ్చాం టైం మనం అభ్యర్థులకి. ఈ 11 days లో మనకి టోటల్ గా 15,514 అప్లికేషన్స్ వచ్చాయండి. మనకి ఈవెన్ చింతూరు, రంపచోడవరం నుంచి కూడా వచ్చాయి. మనం అక్కడ ప్రజల సౌకర్యార్థం ఒక ఎడిషనల్ కౌంటర్ కూడా కలెక్టర్ గారి ఆదేశాల సారంగా ఒక ఎడిషనల్ డిమిడెచ్ ఆఫీస్ లో ఒక కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అంత దూరం నుంచి వాళ్ళు రాలేరు కాబట్టి. సో అక్కడ నుంచి కూడా మనకి అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. అక్కడ ఆల్మోస్ట్ 551 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ మొత్తం ఇందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పోస్టులు అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పోస్టులు 2 కలిపి ఉన్నాయండి. వీటిలో 180 పోస్టులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కిందకు వస్తాయి, 64 పోస్టులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కిందకు వస్తాయి. ఇందులో మళ్ళా 107 పోస్టులు వచ్చి కాంట్రాక్ట్ పోస్టులు, 137 పోస్టులు వచ్చి అవుట్ సోర్సింగ్ పోస్టులు అండి. ఈ విధంగా మొత్తం 744 పోస్టులు మనం ఫిల్ చేస్తున్నాం.